रुकन असेंबली आश्वरावपेट एम नागेश्वर राव ने भद्राद्री कोत्तागुड़म जिले के आश्वरावपेट मंडल का दौरा करते हुए फाजिल अर्जियात के 472 इस्तेफादा कुनिंदगान में पट्टा पासबुक्स तकसीम किए। इस दौरान रुकन असेंबली नागेश्वर राव ने आश्वरावपेट मंडल के वेदांतपुरम में 82, ओतलापल्ली में 233, केसपागुड़म में 157 फाजिल अर्जियात के पट्टा पासबुक्स तकसीम किए। इस मौके पर सबने मसरत का इजहार करते हुए अपनी पासबुकें हासिल किए। इसके अलावा इस खुसूस में मसरत का इजहार करते हुए रुकन असेंबली नागेश्वर राव की मौजूदगी में खवातीन की जानिब से वज़ीर-ए-आला केसीआर के पोर्ट्रेट को दूध से नहलाया गया। इस मौके पर खिताब करते हुए रुकन असेंबली नागेश्वर राव ने कहा कि वज़ीर-ए-आला केसीआर ने अपना वादा पूरा किया है। इस प्रोग्राम में एमपीपी, जेडपीटीसी, मंडल बीआरएस पार्टी सुदूर, जनरल सेक्रेटरी, एमपीटीसी, सरपंच, मंडल कायदीन, वार्ड मेंबरान, कायदीन और कारकुनों ने शिरकत की। सरपंच गाరికి అలాగే ఎంపీటీసీ గారికి గ్రామ కమిటీ అధ్యక్షులు అలాగే గ్రామంలో పెద్దలు ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి ఈ గ్రామ పెద్దలందరికీ ఓట్లపల్లి గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ అలాగే ఈ ఓట్లపల్లి మరి మహిళలందరికీ మరి మన ముఖ్యమంత్రి గారు పాస్బుక్లు ఒక్కొక్కరికి పాస్బుక్లు వాళ్ళు ఊళ్ళకెళ్ళి ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశం. ఎందుకంటే మీ పాస్బుక్ ఎక్కడ 2 ఎకరాలు ఉన్నా 3 ఎకరాలు ఉన్నా ఎక్కడ ఉన్నా మీ డబ్బులు ఆల్రెడీ బ్యాంకులో పడిపోయినాయి. ఇప్పటికే నేను పాస్బుక్ ఇవ్వగానే మీరు అవసరాన్ని బట్టి మీరు బ్యాంకులో డబ్బులు తీసుకోవచ్చు. ఈ పాస్బుక్ తీసుకెళ్లి చూపెడితే మీకు కంపల్సరీగా డబ్బులు ఇస్తారు బ్యాంకులలో. ఎందుకంటే ఎకరానికి 5,000 చొప్పున ముఖ్యమంత్రి గారు మీ అకౌంట్లో డబ్బులు వేసేసారు. నిన్ననే మొన్న 30వ తారీఖున మన హరీష్ రావు గారును పోవాడజయ్ గారు వచ్చి ఓపెన్ చేసి వెళ్ళారు. ఎమ్మెల్యేలు అందరిని పిలిపించి మన జిల్లా వరకు, కొత్తగూడెం జిల్లా వరకు. అయితే నిన్న ఆదివారం కాబట్టి నిన్ననే రావాలి అన్ని